విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకల్లో నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మన సంస్కృతి, భాషపై మమకారం పెంచుకోవాలని మాధవ్ పిలుపునిచ్చారు. తెలుగు పిలుపులు, సంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయని మాధవ్ ఆంగ్ల భాషతో పాటు తల్లి భాషను గౌరవించడం అవసరమని అన్నారు. పరంపర సంబంధించిన ఒక గొప్ప వేదభూమి, జ్ఞానభూమిగా మనం కలుసుకుంటాం. భారతదేశానికి సంబంధించిన ఏ అంశాన్ని మనం మాట్లాడినా కూడా అంతే గొప్పగా మనం అభివర్ణిస్తాం. కానీ దురదృష్టం ఏమిటంటే సుమారు 1000 సంవత్సరాల పరాధీన పరిపాలన కారణంగా మనవి అనుకునే అంశాల పట్ల మనందరికీ కూడా తక్కువ భావన కలగటం, మనవి అనుకున్నవన్నీ కూడా పుక్కిట పురాలంగా, వాటన్నిటికీ కూడా ఎక్కడెక్కడ శాస్త్రీయత లేదని చెప్పి ఒక అభిప్రాయం. మనకి అనేక రకాల వైషమ్యాలు ఉన్నాయి. మనలో కుల వివక్షత ఉంది, మనలో అంతరానితనం ఉంది, మనలో సతీ సహగని ఉంది, మన యొక్క అనేక రకాల ఆచారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాస్త్రీయమైన అభిప్రాయంలో బలంగా ఉండటం. మన భాష గొప్ప భాష కాదు, పరభాష మనకి చాలా గొప్పదైన భావన. పంచ కట్టెలలో ఉన్న ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు కంచాన ఉన్న గోంగూరకి గుటకలేసేవాడు, ఎవడయ్యేవాడు ఎవడు వాడు ఇంకొకడు తెలుగువాడు అని చెప్పి శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పారు. అయితే మన భాష కాక పరభాష గొప్పదని భావించేవాడు, తన భాష కన్నా పరభాష మాట్లాడుట గొప్పదని రంకించేవాడు, ఎవడయ్యేవాడు ఎవడు వాడు అంటే దురదృష్టం తెలుగువాడు. ఆ విధంగా మన అందరం కూడా మన భాష ఏదైతుందో మన భాష గొప్పదని భావించాం. ఎందుకు భావించాం అంటే మన ఇంట్లో ప్రారంభమవుతుంది. మన అమ్మా నాన్నని మనం మమ్మీ డాడీ అని పిలవటంలో ఆనందాన్ని పొందుతాం. మన చుట్టుపక్కల ఉండే మన యొక్క బంధువులందరినీ అంకుల్ ఆంటీ అని పిలవడానికి ఇష్టపడతాం. ఆ విధంగా ఏదైతే ఆప్యాయత అనురాగానికి మారు రూపమైన అత్యంత అద్భుతమైన నామాలు ఏదైతున్నాయో మనం పిలుపులకు అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని అందించే గొప్ప గొప్ప పిలుపులు ఏదైతున్నాయో అమ్మ, నాన్న, అత్తయ్య, బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ, ఇటువంటి పిలుపులు ఏదైతున్నాయో వాళ్ళ విజయం ఏదైతున్నాయో మనం కూడా వాటిని ఆస్వాదించున్నాం. అలాగే ఆంగ్ల భాషను నేర్చడం ద్వారానే గొప్ప వాళ్ళమని అభిప్రాయం కూడా మనలో బలమైపోయింది.